వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. ఫుడ్ ఏడ బాగున్నాయని పక్కా వెళ్తాం కదా. సో ఈరోజు ఫిలిం నగర్ ఉన్న ఫిల్మీ జంక్షన్కి వచ్చేసిన. అంబియన్స్ అయితే చాలా బాగుంది. మొత్తం యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ తోటి కలర్ఫుల్గా ఉంది. ఫుడ్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూద్దామా, లెట్స్ గో. సో మంచి ఫుడ్ కావాలంటే మంచి షెఫ్ కావాలి. సో వీ హ్యావ్ నారాయణ విత్ us. బాగున్నారా అండి? అవునా? సో ఏంది అసలు ఇవాళ ఏం స్పెషల్ చూపండి. పొండిగప్ప చేపల పులుసు. పొండిగప్ప చేపల పులుసు. సో ఏంది ఇది, ఎక్కడ ఫేమస్ ఈ డిష్? వైజాగ్ ఫేమస్ మేడం. వైజాగ్ ఫేమస్. సో ఈ చేప బేసిక్ గా వైజాగ్ లో ఫేమస్. వైజాగ్ లో ఫేమస్. ఇక్కడ దొరుకుతుందా? రెగ్యులర్ గా దొరికేస్తుంది, ఎక్కడ ఏ మార్కెట్ లో. ఓకే ఫైన్. ఇది ఎక్కడైనా దొరుకుతుంది కానీ దిస్ ఫుడ్ ఇస్ ఫ్రమ్ వైజాగ్ అంట. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసాం. ఓకే ఫైన్. ఫస్ట్ ఏం చేయాలి? లైట్ వెలిగించుకోవాలి మేడం. సో ఎంత వేసుకుంటున్నారు ఆయిల్? మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మేడం. అవునా? సో అంటే ఇప్పుడు ఎన్ని చేపలకు ఎంత ఆయిల్ అని ఏముండదా? అలా ఉండదు. చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడాలి. ఎక్కువ పడాలి. ఓకే. నెక్స్ట్ ఆవాల జీలకర్ర ఇస్తాం మేడం. ఓకే ఫైన్. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలా. ఓకే. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర. ఓకే. మెంతులు ఎంత? ఒక హాఫ్ టేబుల్ స్పూన్. ఓకే. ఎండుమిర్చి. ఇదేంటి? ఎల్జీ పౌడర్. ఎల్జీ పౌడర్. ఓకే. ఇంగువ. సో మామూలుగా ఇంగువ సాంబార్లో దానికి దీనికి వాడతారు కదా. చేపల పులుసు కూడా వేస్తే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే ఫైన్. ఆనియన్స్. ఆనియన్ ఎంత తీసుకుంటున్నారు? ఒక 10 టేబుల్ స్పూన్. ఓకే. సో ఇది బాగా చిన్న చాప్ చేయాలి. ఓకే. కర్రీ లీవ్స్. సో అంటే అది ఏమంత బ్రౌన్ కలర్ వచ్చేదా? కావాల్సిన అవసరం ఉండదా? లైట్ బ్రౌన్ కావాలి మేడం. మామూలుగా. ఓకే ఫైన్. పచ్చిమిర్చి. ఓకే. ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి. సో పచ్చిమిర్చి అని 2 మేడం. ఓకే. పొడుగా కట్ చేయాలి. ఓకే. యాక్చువల్లీ ఆనియన్ లో సాల్ట్ వేస్తే జల్దీ ఫ్రై అవుతుంది అందుకనినా. ఇప్పుడు ఇది సాల్ట్ ఎంత వేసుకుంటున్నారు? 2 టేబుల్ స్పూన్ మేడం. 2 టేబుల్ స్పూన్. ఓకే ఫైన్. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఓకే. అవి బాగా వేగినప్పుడు పసుపు వేసుకోవాలి. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్. ఓకే. నెక్స్ట్ ఏంటి? కారమా? చిల్లీ పౌడర్. ఓకే. సో 3 టేబుల్ స్పూన్లు. సో మామూలుగా పులుసు అంటే కారం ఉండాలి మేడం. ఓకే. అన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే ఇది ఒకటి 3 స్పూన్స్. ఓకే. టమాటా జ్యూస్. సో ఇది ఎలా తయారు చేశారు? ఇది టమాటాలు తీసుకొని మిక్సీ గ్రైండర్ చేసాం. ఓకే. జ్యూస్ అంటే వాటర్ ఏం లేదు. సాల్ట్ ఏం లేదు. ప్లెయిన్. సో టొమాటోస్ తీసుకొని మిక్సీలో వేసేస్తే ఇంకో ఇలా ప్యూరీ తయారైపోయింది. సో ఈ ప్యూరీని అందులోకి యాడ్ చేస్తున్నాడు అనమాట. సో ఎన్ని టొమాటోస్ ప్యూరీ తీసుకున్నారు ఇప్పుడు మీరు? ఇది ½ కిలో టొమాటో మేడం. ½ కేజీ. ఓకే. ½ కేజీ టొమాటోస్ తోటి మిక్స్ చేసినాక అది ఇలా తయారవుతుంది. అది అందులోకి వేసేస్తున్నాడు. ఫైన్. టమాటా జ్యూస్ వేసినామండి. కొంచెంసేపు మరగాలి, మంచిగా మరగాలి. ఓకే. మళ్ళీ దీనికి మొత్తం మసాలా పట్టాలి. ఓకే. సో ఇది ఎంతసేపు ఉడకబెట్టాలి? ఒక 10 మినిట్స్ మేడం. 10 మినిట్స్ ఉడకాలి ఇది. ఓకే. మరిగింది మేడం. 10 మినిట్స్ అయిపోయింది. మసాలా దగ్గరికి వచ్చింది, మసాలా పట్టింది. ఓకే. సో ఇట్లా నూనె పైకి తేలాలి మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు టామరిన్ వాటర్. ఓకే. చింతపండు పులుసు. ఓకే. చింతపండు పులుసు అన్నమాట. మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి. ఓకే. మీరు ఎన్ని టేబుల్ స్పూన్స్ తీసుకోండి? నేను 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఓకే. కొంతమంది చింతపండు నచ్చకపోవచ్చు. ఓకే.
పులుసు మామూలుగా పులుసు అంటేనే ఇది 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 ఓకే పులుపు దాకాలి కాబట్టి ఓకే ధనియాల పౌడర్ ధనియాల పౌడరా ఒక టీ స్పూన్ ఓకే ఒక 5 మినిట్స్ ఇది మగ్గాలి ఓకే మగ్గిన పాట చింతపండు అనేది మనకి బయటకు వచ్చేస్తుంది వాసన. ఇప్పుడు చేపలు తీసుకుంటున్నాము. ఓకే చేపలు ఓకే అంటే ఈ చేపలకు ఆల్రెడీ మీరు మసాలా పెట్టారు కదా? ఆల్రెడీ సాల్ట్ కారం హల్దీ పౌడర్ ఓకే పట్టించిన మసాలా పట్టించేసాము. సో ఉప్పు కారం పసుపు పెట్టుకొని ఆల్రెడీ చేపని కొంచెం నానబెట్టుకున్నాడు అనమాట. సో అది మసాలా దాన్ని పట్టుకోవాలి కాబట్టి సో ఆ చేపని ఇందులో వేసేసారు రైట్? అవును మేడం. లెమన్ వాటర్ ఓకే 2 టేబుల్ స్పూన్లు. ఓకే ఆల్రెడీ చింతపండు పులుసు పోసుకున్నాం. చింతపండు పులుసు దాని ఫ్లేవర్ వేరే దీని ఫ్లేవర్ వేరే మేడం. చాలా బాగుంటుంది. నిమ్మకాయ పడితే ముక్క అనేది ఇరిగిపోదు. ఓకే సో ఒక టిప్పు ఇటే వేపేస్తున్నారు. ఫైన్. వాటరా అంటే చేప మునిగేదంతా వాటర్ చేపలు ఎంత మునిగిద్దో అంత వాటర్. ఓకే సో ఇప్పుడు ఇది మళ్ళీ దగ్గరకు వచ్చేదాకా లేదు జస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్లో ఉడికిపోద్ది అది. ఓకే కొత్తిమీర మేడం. కొత్తిమీర సో ఇప్పుడే వేస్తారా కొత్తిమీర? ఫైనల్ మేడం. ఓకే మనం దించుకునేటప్పుడు వేయచ్చు ఇప్పుడే వేయచ్చు. ఫ్లేవర్ అనేది మంచిగా పట్టదు. ఓకే ఫైన్. జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఓకే అదేంటి అట్లా పైకి వేస్తున్నారు డిఫరెంట్గా? అలా మసాలా అనేది పట్టద్దు మేడం. ఓకే ఫైన్. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఓకే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఓకే ఈ మసాలా వేసినప్పుడు లైట్గా కలపాలి మేడం. ఓకే ఫైనల్ మేడం 5 మినిట్స్లో చేపల పులుసు రెడీ. ఓకే సో ఒక 5 మినిట్స్ అయితే చేపలు రెడీగా వచ్చేస్తాయి. 2 గప్ప చేపల పులుసు రెడీ. ఉడికిందో లేదో చూద్దాం మేడం. 5 మినిట్స్ అయిపోయింది. ఓకే ఉడికిపోయింది. ఓకే మనం ఫైనల్లో కస్తూరి మేతి వేద్దాం మేడం. అవునా? ఓకే 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి. కొత్తిమీర తీసుకోండి మేడం. మళ్ళీ కొత్తిమీరనా? అయిపోయింది మేడం. మీరు టేస్ట్ చూసి మాకు చెప్పండి. ఓకే ఫైన్. సో ఫైనలీ పండు గప్పల చేపల పులుసు రెడీ అయిపోయింది. లెట్ మీ టేస్ట్ ఇట్. నిజంగా టూ కూడా ఉంది. కొంచెం టైం బీయింగ్ కానీ చాలా మంచి ఉంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో ఇటే చేసుకునే రెసిపీ. కెమెరా పర్సన్స్ కిరణ్ సాయిలతో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్.